హలో, వెల్కమ్ టు విజీ రెయిన్బో ఛానల్. ఇవాళ ఆనపకాయ పులుసు చేయబోతున్నాను. ఆనపకాయ ముక్కల్లో తరిగి కడిగేసి స్టవ్ మీద పెట్టాను. ఉడుకుతున్నాయి. పక్కన అన్నం కూడా వండేసాను. తర్వాత దానికి కావాల్సిన చింతపండు పులుసు నానబెట్టాను. పోపు దినుసులు ఇవన్నీను. తర్వాత పచ్చిమిరపకాయ అని రెడీ పెట్టుకున్నాను. అది చారు పౌడరు, రసం పౌడర్. సరే, ఫస్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆనపకాయ చాలా లేతగా చాలా బాగుంటుంది, ఒంటికి మంచిది, వాటర్ కంటెంట్, తప్పకుండా తినండి. దాని తర్వాత ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసాను. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసాను. అవి కాసేపు గోలుతుంటే పచ్చిమిరకాయలు కూడా తరిగి వేసాను. గుర్తుపెట్టుకోండి, నూనె ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పచ్చిమిరకాయలు మనకి టప్ టప్ అంటాయి. తర్వాత ఒంటి మీద నూనె పడవచ్చు. పచ్చిమిరకాయ గింజలు కళ్ళలోకి వెళ్తే చాలాసార్లు అయింది. అందుకే వెంటనే మూత పెట్టేసి కలిపేసి ఒక 2 minutes అయ్యాక అప్పుడు తీయండి. సరేనా? చాలా జాగ్రత్త పచ్చిమిరకాయలతో, ఎస్పెషల్ లేతగా అప్పుడే కొన్నప్పుడు కంట్లో పడిందంటే మంట బాబోయ్, కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఆనపకాయ కూర చాలామంది ఇష్టపడరు, కానీ తప్పకుండా తినిపించండి పిల్లలకి. చిన్నప్పటి నుంచి పిల్లలకి పప్పుకూర చేసి, తర్వాత ఏంటంటే పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, ఇలా పులుసు కూర చేసుకోవచ్చు, మామూలు ఫ్రై చేసుకోవచ్చు, ఉడకబెట్టి ఆనియన్స్ వేసి అల్లంతో కూర చేసుకోవచ్చు, కొబ్బరి వేసి చేసుకోవచ్చు, ముక్కలు పులుసులాగా చేసుకోవచ్చు, అన్ని ముక్కలతో పాటు వేసి సాంబార్లో వేయచ్చు, ఆనపకాయ బజ్జీ చేయొచ్చు, హల్వా చేయొచ్చు, ఇంకా ఎన్నో రకాలు చేయొచ్చు. పచ్చడి చేసుకోవచ్చు, ఎంత బాగుంటుంది. ఎన్ని రకాల పచ్చళ్ళు. ఆనపకాయ మిక్స్డ్ కర్రీ చేసుకోవచ్చు, అన్నీ కలిపి టమాటా, ఉల్లిపాయ. తర్వాత గింజలతో ఎంత బాగుంటుందో, రాజ్మా కానీ, శనగలు కానీ, బఠానీ ఇవన్నీ వేస్ట్ చేసినా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఆనపకాయని మీ డైట్లో యాడ్ చేసుకోండి. తర్వాత ఉడికైన ముక్కలు ఉన్నాయి కదా, అవి తీసి నీళ్ళతో పాటు పోపు అంతా వేయక అందులో వేసాను. వేసి కాసేపు మూత పెట్టేసాను. ఆ పోపు అంతా అది ఇంకొంచెం ఒక్కసారి మళ్ళీ మరగని అని చెప్పి. చాలా సింపుల్గా చేస్తానండి వంటలు నేను. సో అవన్నీ ఉడుకుతుండగా చింతపండు పులుసు రెడీ చేసుకున్నాను పిసికేసి. ఇవి కాసేపు ఉడికాక చింతపండు పులుసు కూడా అందులో వేసేసాను. అదిగో వేసి మళ్ళీ మరగనిచ్చాను. ఆనపకాయ ఎందుకు లేతగా ఉంటే చాలా బాగుంటుంది. మేము తీపి కూర కూడా చేసుకుంటాం, బెల్లం వేసి కొంచెం పాలు పోసి, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి కానీ కొంచెం పెద్దవాళ్ళు అయ్యారంటే వాళ్ళకి తప్పకుండా ఉడకబెట్టిన కూరల్లో పొట్లకాయ, ఆనపకాయ, బీరకాయ ఇట్లాంటి మెత్త కూరలు చేసి పెడతాం. తర్వాత ఇగో ఉప్పు, పసుపు, తర్వాత కారం, అది ఉంటాం మెంతి పొడి, ఇంకా రసం పొడి రెడీ పెట్టుకున్నాను. రసం పొడిలోనే అన్నీ వేసి పెడతాను, ఇట్లాంటి పులుసుకి బాగుంటుందని. ఇందాక పోపులో మెంతులు కూడా వేసాను. ఎప్పుడు కూడా నేను పులుసు కూరలు చేస్తే మెంతులు తప్పకుండా వేస్తాను, మెంతి పొడి కూడా వేస్తారు, చాలా రుచిగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ మెంతులు మీ అందరికీ తెలుసు, ఒంటికి చాలా మంచిది. అందరు పరకడుపునే కూడా నీళ్ళు రాత్రి నానబెట్టుకొని తాగుతారు. దోశలో వేస్తే మెంతులు మెత్తగా ఉంటుంది, దోశ పిండి. అట్లాగే మెంతులు ఒంటికి చాలా చేదు ఉంటుంది, కానీ మరి చేదున్న మనకి మంచిగా ఒంటికి బాగుండాలంటే మరి అట్లాంటివి ఉంటాయి. సరే, అది సంగతి. తర్వాత ఆ పొడాలన్నీ వేసి చింతపండు పులుసు పిసికేసి మరగనివ్వడానికి పెట్టాను. అంతే, ఎంతో గుమగుమలాడే మన ఆనపకాయ పులుసు రెడీ. నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తాను, క్లిప్ మిస్ అయింది, బెల్లంగా షుగర్, ఎందుకంటే పులుసులో వాటిలో ఎప్పుడు కూడా షుగర్ వేస్తే అతుక్కుంటుంది. ఓకేనా? నా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. ఇట్లు మీ విజయలక్ష్మి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.